కీర్తన గ్రంథం 123వ కీర్తన చదువుకుందాం. మార్చి ఒకరంటే నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుకుందాం. సామ్స్ 123. ఇది యాత్రా కీర్తన. ద సాంగ్ ఆఫ్ యాక్సెంట్స్ అంటే ఏమంటే, యాక్సెంట్ అంటే యెరూషలేముకు ప్రతి మగవారు యెరూషలేం చుట్టూ ఉన్న అంటే ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడున్నా కూడా దేవాలయానికి వారు సంవత్సరానికి 3 మార్లు ఖచ్చితంగా వస్తారు పండుగకు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పటిలాగా విమానాలు, బోట్స్ లేకపోతే రోడ్డు ఫెసిలిటీస్ లేవు. కొండలెక్కి దిగి నడుచుకుంటూ వచ్చేవారు. వాళ్ళు నడుచుకుంటూ లేకపోతే గాడిదల మీదనో ఎక్కి వస్తున్నప్పుడు పాటలు పాడుకునేవారు. అటువంటి పాటల్లో ఈ యాత్రా కీర్తన అంటారు దీన్ని. అటువంటి పాట, ఈ పాట యొక్క మూల భావాన్ని ఈ దినము మనము దేవుని కృపను బట్టి ధ్యానం చేసుకుందాం. సామ్ 123. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మనం కరుణింపము, మమ్మను కరుణింపము. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ప్రభువు తన యొక్క శక్తిని లేకపోతే తన సామర్థ్యమును మనకు కనపరుస్తాడు. ఆ మాటకు వస్తే, తన శక్తి తన సామర్థ్యం మనకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించుకుంటే, కొన్ని విషయాలు మన జీవితాల్లో మనం అంటే ధ్యానం చేస్తే లేకపోతే తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుడు ఆత్మ, ఆయనకు శరీరము లేదు. మరి దేవుడు ఆత్మ కనుక ఆయనకు చెప్పబడే అంటే ఆయన గురించి చెప్పే ప్రతిదీ కూడా ఆయన మనవలే అంటే తన పోలిక చొప్పున మనల్ని చేశాడు కనుక ఆయన శక్తిని మనకు చెప్పడానికి, మన శక్తి కూడా మనకు అర్థం కావడానికి దేవుడు కొన్ని మాటలు దేవుడు తన గ్రంథంలో రాశాడు. మనందరికీ తెలుసు, మన చేతులు చాలా ప్రాముఖ్యమైనవి. చేతులు చాలా ప్రాముఖ్యమైనవి కదా. చేతులు లేని వారిని అడగండి చెప్తారు. చేతులు చాలా అంటే ఈ చెయ్యి అనేది చాలా ప్రాముఖ్యం. హ్యాండ్. నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు కొన్ని మెటఫర్స్ వచ్చాయి అడ్డం. అంటే గాడ్స్ ఎసెన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, లేకపోతే గాడ్స్ ట్రాన్సెండెన్స్ అంటే ఆయన యొక్క పైన ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు, తన హస్తము చాపి వారిని ఆదుకున్నాడు, ఆయన హస్తము వారికి సహాయం చేశాడు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆయనకు హస్తము అంటే హస్తం ఎలాగుంటుంది? దేవుని హస్తం గురించి బైబిల్లో అనేకమైన సందర్భాల్లో ప్రభు మన కొరకు రాయించాడు. కారణం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో, మహత్యం ఏంటో, ఏ విధంగా హీ విల్ ఇంటర్ఫియర్ ఇన్ ద మ్యాన్స్ అఫైర్స్. దేవుని మానవుని యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో దేవుడు ఎట్లా తను కలుగ చేసుకుంటాడు, ఎలాగో ఆయన నడిపిస్తాడు, ఎలాగో ఆయన కాపాడుతాడు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ ఉదయకాలంలో దేవుని దక్షిణ హస్తము అనే మాట గురించి, అంటే దేవుని హస్తం గురించి మీతో మాట్లాడాలని నేను ప్రభు నాకు ఇచ్చిన తలపును బట్టి మీకు చెప్తూ రాను. దక్షిణ హస్తము అనే మాట తెలుగులో చాలా చోట ఉంది. రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇస్ గాడ్ హ్యాస్ ఎ లెఫ్ట్ హ్యాండ్ టు? అఫ్ కోర్స్. అంటే లెఫ్ట్ హ్యాండ్ అనే పదాన్ని ఎక్కువ వాడరు. ఎందుకంటే రైట్ థింగ్ రైట్ వేలో చెప్పాలి కాబట్టి రైట్ హ్యాండ్ అంటారు. ఆ మాటకు వస్తే మనం అందరం కూడా ఇప్పుడు ఆఫరింగ్ వేసాం. ఏ చేతి వేశారు అమ్మా? రైట్ హ్యాండ్తోనే వేశారు. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ కూడా వేస్తారు. దానివల్ల ఏమి అంటే గౌరవాన్ని బట్టి, అంటే ఈ చేతిని మంచి పవిత్రమైన వాటికి లేకపోతే గొప్ప వాటికి వాడతాం కానీ రైట్ హ్యాండ్ అంటాం, గౌరవం కలిగిన హ్యాండ్. మరి దీనికి గౌరవం లేదా, దీని లేకపోతే తెలియదు, మనకు అర్థమవుతుంది.
ఒక చేయి లేకపోతే అర్థమవుతుంది. దీనికి కూడా సమానమైన గౌరవం ఉంది. మీకు తెలుసో తెలీదో, మన చేతులతో చాలా పిచ్చి పనులు చేస్తాం ఇండియన్స్. ముఖ్యంగా ఇండియన్స్కి అంటే కొన్ని అలవాట్లు ఉన్నాయి, దురలవాట్లు. అవి వాళ్ళకి తెలియదు, హ్యాబిట్స్ అంటాం. కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా షేక్ హ్యాండ్ తీసుకుంటారో లేదో తెలియదు కానీ సిస్టర్స్, మరి మేము బ్రదర్స్ చాలామంది చాలా రకాల షేక్ హ్యాండ్స్ ఉంటాయి. కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు, చెయ్యంతా పట్టుకొని గట్టిగా అట్లా, దాన్ని మిలిటరీ షేక్ హ్యాండ్ అంటారు. ఇంకొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు, అసలు టచ్ అయ్యకముందే తీసేసింటారు. అంటే అదేదో మరి అది స్పర్శ మాదిరి ఇట్లా పెట్టి ఇట్లా తీసేస్తారు అన్నమాట. ఒకవేళ కోవిడ్ వచ్చినాక అది నేర్చుకున్నారేమో తెలియదు కానీ షేక్ హ్యాండ్ ఇవ్వలేరు. ఇంకొంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు దే వోంట్ సీ ద ఫేస్ అండ్ ఐ కాంటాక్ట్ లేకుండా షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇవన్నీ ఏం చెప్తాయంటే మన చేతి యొక్క పనులు మన మనస్సును ప్రజ్వలింపజేస్తాయి, మన హృదయాన్ని తెలియజేస్తాయి. ఈ మాటలు చెప్తున్నాయి కాదు, సైకాలజిస్ట్ చెప్తున్నారు. అంత మాత్రం కాదు, ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడితే మీకు అర్థమవుతుంది సంథింగ్ రాంగ్ విత్ దెమ్ అని కదా. అంటే ఐ కాంటాక్ట్ అంటే కాన్ఫిడెన్స్తో చెప్పవలసింది చెప్తాం. మీరు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా, నేను ఇంటర్వ్యూ వెళ్ళారని వింటున్నాను, వాట్ ఎవర్ యూ సే యూ షుడ్ సే విత్ ద కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. మీ యొక్క ఏమంటారు, మీ యొక్క ధైర్యం, లేకపోతే మీరు నిబ్బరతం, లేకపోతే మీకు తెలిసిన విషయాల్ని ధైర్యంగా చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. దేవుని యొక్క హస్తాన్ని గురించి ఈ దినమున కొన్ని విషయాలు చెప్పాలి. దేవుని గ్రంథం, లేకపోతే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఆకాశమందు ఆసీనుడైన వాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాశంలో సింహాసనం ఉండాలి. ఆకాశంలో సింహాసనం ఎలా ఉంటుంది, ఎక్కడ వేస్తారు? మెటఫర్ అది కూడా. మీరు పాడుకున్న పాటల్లో అంటే యోబు గ్రంథం కానీ, లేకపోతే హెజ్కేల్ గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం చదివితే చాలా మెటఫర్స్ వస్తాయి. హెజ్కేల్ గ్రంథంలో కూడా ఏంటి ఇవంటే, ఇప్పుడు జలములను పుడిసిటిలో కొలిచాడు, జేనతో తన ఆకాశమును వైశాల్యమును కొలిచాడు. ఇవన్నీ అంటే ఆయనకు అంటే దేవుని జేన, లేకపోతే ఒక ఇది అంటే స్పాన్ ఆకాశాన్ని కొలవగలుగుతుందా అంటే అంత ఉన్నతమైనది ఆయన చేయగలడు అని అర్థం. నీటిని పుడిసితో పట్టుకోలేం, కానీ ఆయన పట్టుకుంటాడు. అది అసాధ్యమైంది, ఎందుకంటే ఆయనే కలుగజేశాడు. దేవుని హస్తము అంతరిక్షములను కలుగజేసింది. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో అంతరిక్షములు దేవుని మహిమను ప్రచురపరుచుచున్నవి, అవి ఆయన చేతి కార్యములను వివరిస్తున్నాయి. సో అంతరిక్షాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత చక్కగా వాటి స్థలాల్లో వాటిని పెట్టాడు. ఆరాధనలో బ్రదర్ జేమ్స్ గారు ఆరాధించినట్టున్నారు. ఉదయం వెళ్ళడానికి, పగలు వెళ్ళడానికి సూర్యుడిని, రాత్రి వెళ్ళడానికి మరి చంద్రుడిని, నక్షత్రాలను ఉంచావు. నువ్వు గొప్పవాడవు, సర్వం నిర్వహిస్తున్నావు. అదే పాటను హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన చేత సమస్తమును సృష్టించబడ్డాయి, నిర్వహింపబడుతూ ఉన్నాయి. హీఈస్ మెయింటైనింగ్ దట్. ఒక్క డిగ్రీ భూమి కిందికి వస్తేమో ఏమవుతుంది, సూర్యుని కంటే దూరం వెళ్తే ఏమవుతుంది, గడ్డగట్టిపోతుంది. ఒక్క డిగ్రీ పైకి వెళ్తే తన కక్ష మార్చుకొని సూర్యుడు భస్మం అవుతాడు. ఇప్పటికే మనకు ఓజోన్ లేయర్ పాడైపోయింది, చాలా ఎండ వచ్చిందని చెప్తాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడిని చూడుస్తున్నాడు ఈ కీర్తనలో. ఎందుకు చూస్తున్నాడు ఆ విధంగా అంటే తనకు సహాయం కావాలి. ఎలాగ సహాయం కావాలి అంటే 2 మెటఫర్స్ ఇక్కడ ఉన్నాయి. యజమానుడికి దాసునికి ఉన్న సంబంధం. దాసుడు ఎప్పుడు కూడా యజమానుని యొక్క చేతి తట్లు చూస్తాడు, ఏమని ఇస్తాడా అని. అలాగనే యజమానురాలు, లేకపోతే యజమానురాలు యొక్క దగ్గర ఉన్న దాసి కన్నులు ఎవరి వైపు ఉంటాయి, యజమానురాలి చేతి తట్టు ఉంటాయి, ఏమైనా ఇస్తుందేమో అని. సో ఇవన్నీ కూడా చేతిని చూస్తున్నాము అంటే అర్థం ఏంటి, అవసరాన్ని లేకపోతే ఏదైనా ఇస్తారేమో అని ఆశించడం అన్నమాట. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే, మన దేవుడు మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన మీదనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా
మరి ప్రపంచమంతా కూడా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. మన దేశం కూడా చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది. ఈ దినము జరుగుతుంది కొన్ని విషయాలు. దేవుడు మానవుల రాజ్యముల మీద అధికారిగా ఉన్నాడు. ఏ అధికారమైనా ఆయన సెలవు లేకుండా మానవునికి కలగదు. ఆ మాటకు వస్తే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. పిలాతు అన్నాడు, నిన్ను సిలువ వేయడానికి, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది తెలుసా అన్నాడు. ప్రభు అన్నాడు, అవును, ఏ అధికారమైన దేవుని దగ్గర నుంచి అనుగ్రహించకపోతే ఏ అధికారమును పనిచేయమని చెప్పాడు ఆయన. అంటే అర్థమైంది పిలాతుకు తన యొక్క లిమిటేషన్స్ ఏంటో. అధికారము దేవునికి సంబంధించింది. ఈ అధికారము తన యొక్క చేతులతో లేకపోతే తన హస్తములతో ఏ విధంగా చేస్తాడో కొన్ని మాటలు మనము తెలుసుకుంటాం. ఎందుకంటే ఇశ్రాయేలు పాట పాడారు, ఏం పాడారు? మేము అధిక తిరస్కారం పొందాం, మా మీద నింద ఉంది. ఇప్పుడు జరిగిపోయే పరిస్థితులు ఏంటో తెలుసా? మనం 11th hour 59th minute ఉన్నాం. యేసు ప్రభు ఏ దినమైనా రావచ్చు. ప్రపంచమంతా కూడా లెక్కలు మారిపోతూ ఉన్నాయి. అమెరికా సపోర్ట్ చేస్తుంది చాలా బాగా, కానీ ఎప్పుడైతే అమెరికా అగెన్స్ట్ అవుతుందో ప్రపంచమంతా ఏకమవుతుంది. ఇశ్రాయేల్ మీద యుద్ధం చేస్తారు. అది ఆర్మగెద్దోన్ యుద్ధం. కాబట్టి ప్రపంచాన్ని అంటే ఇజ్రాయేలు ఒక టైం క్లాక్ అంటారు. అంటే అది దేవుని రాకడకు బహు సమీపంగా ప్రభు రాకడకు ఉందని ఇజ్రాయేల్ దేశాన్ని బట్టి మనం చూస్తాం. కాబట్టి అధికారం గురించి లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రభుత్వం చేయాలి, అంటే అధికారం చెల్లించాలి. మన దేశంలో కూడా నార్త్ ఇండియాలో ఒక పార్టీ, సౌత్ ఇండియాలో ఒక పార్టీ దేశ రాజకీయాలను లేకపోతే ప్రభుత్వాన్ని మొత్తం మార్చివేస్తూ ఉంది. ఏం చెబుతుంది అంటే మానవులు ఎంత ప్రయత్నం చేసినా దేవుడు అనుగ్రహిస్తే తప్ప మానవునికి ఏది కూడా చెందదు. కొంతమంది అధికారం కావాలని కోరుకున్నారు, కానీ వారు అధికారం వచ్చే లోపల చనిపోయారు. వారు అంటే వాళ్ళు అనుకున్నారు మేము చనిపోయే లోపల అధికారం చలాయిస్తాం అనుకున్నారు. దేవుని చేతిలో మానవుని యొక్క ప్రాణం లేకపోతే జీవం ఉంది. అందుకే నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అన్నాడు కీర్తనాకారుడు. కాలగతులు అంటే ఎప్పుడు ఏ పని చేయాలనో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఇశ్రాయేలీయుల యొక్క వారిని ప్రతి వారు తిరస్కరిస్తారు. మీకు తెలుసు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఇశ్రాయేల్ దేశాన్ని. ఐగుప్తు దేశము వారికి మోసం చేసింది. ఐగుప్తు దేశాన్ని గురించి దేవుడు తన గ్రంథంలో ఇశ్రాయేలుకి ఏం ఆజ్ఞించాడంటే మీరు వారితో యుద్ధం చేయకూడదు, ఎందుకంటే మీరు వారికి బానిసలుగా ఉన్నారు 420 సంవత్సరాలు. కాబట్టి వారితో మీరు ఇతర శత్రువులతో మాదిరి చేయొద్దండి అని చెప్తే ఇశ్రాయేలు ఎప్పుడు కూడా ఐగుప్తుతో యుద్ధం చేయలేదు. చాలాసార్లు సంధి కూర్చుకొని మానేశారు. కానీ ఈ దినాల్లో చూస్తే ఐగుప్తు కూడా వారిని మోసం చేసింది. అంటే ఐగుప్తు అంటే ఏంటంటే వారు ఫ్రెండ్లీ నేషన్, ఎందుకంటే ఒకప్పుడు వారి దగ్గర ఉండి వచ్చినారు కనుక. ఇంకా మాట చెప్పాలంటే ప్రపంచమంతా శాంతి శాంతి అని యుఎన్ వస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ప్రపంచ శాంతిని కొరికి ఇట్లా యుద్ధాలు వద్దు అని నిర్ణయించుకున్న ఒక సంస్థనే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఈ ఆర్గనైజేషన్ని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడ యుద్ధం జరగకుండా చూడాలి. కానీ దాంట్లో కూడా సో మచ్ డిస్క్రిమినేషన్ ఇజ్రాయేల్కి అగెన్స్ట్గా. ఎవరు కూడా October 7th గురించి మాట్లాడతలేరు. అందరూ వేరే దినం గురించి మాట్లాడుతున్నారు. ప్రతిదినం కొట్లాడుతున్నారు యుఎన్ఓలో. అన్నీ వింటూ ఉన్నారు, చూస్తున్నారు ప్రజలు. దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అధిక తిరస్కారం పాలైతే మీ అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉంది, మమ్మను కరుణ. ఇశ్రాయేలు జీవితంలో వారి కష్టం వచ్చినప్పుడు, వారి బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్రయించేది జీవము గల దేవుని. ఆయన వైపే వారు చూస్తారు. ఇప్పటికి కూడా మీరు చెప్తారు, వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట మన ప్రైమ్ మినిస్టర్ చెప్తూ, వి అవర్ గాడ్ ఏమన్నాడంటే ద ఆర్మీస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ అస్. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మాతో ఉన్నాడు అన్నాడు. అది వారి ధీమా. సరే, దేవుని హస్తం గురించి చెప్పకముందు మానవుని హస్తంలో అంటే దాన్ని మనం ఎందుకు వాడతామంటే ఇట్స్ ఆనర్. రైట్ హ్యాండ్ అనేది ఆనర్తో సంబంధించింది. Psalm 40 కొన్ని వచనాలు చదువుకుందాం. Psalm 45 verse 9. సరే క్షమించండి. 40 45
verse 4లో ఉంది. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకుని వాహనమికి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, నీ ప్రజలు నీ చేత కొలుదురు. అంటే అర్థం ఏంటంటే ఈ రాజ్యం, ఈ మాట చదివితే ఆయన ఆనర్తో లేకపోతే రాజుగా చేస్తాడు, హెచ్చించుస్తాడు నేను, ఆయన రాజ్యము నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అది మొదటిది. రెండవదిగా ఈ యొక్క దేవుని యొక్క కుడి హస్తం, మానవుని యొక్క కుడి హస్తము దేనికి సూచనగా ఉంది అంటే ఆయన 110వ కీర్తన 1వ వచనం, 110:1 మనకు తెలుసు, చాలా సార్లు ఆ వచనాన్ని మనం కోట్ చేస్తూ ఉంటాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచే వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. కుడి పార్శ్వము అనే మాట తెలుగులో కుడి పార్శ్వము అని అంటుంది, దాన్ని రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని. ఇక్కడ కీర్తనాకారుడు ఒక ప్రవచనానుసారంగా యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు ఇవి. కాబట్టి ఇది ఏం చెబుతుంది అంటే ఆయన యొక్క శక్తిని చూపిస్తుంది. యేసు ప్రభువుకు చెప్పిన మాట ఏంటంటే నీ శత్రువులు ఉన్నారు, వారందరినీ నీ పాదపీఠం పెట్టేంత వరకు ఎక్కడుండు, నా రైట్ హ్యాండ్ దగ్గర ఉండు. నేను పంపిస్తాను, నేను ఒక దినాన్ని పంపిస్తాను, అక్కడ వెళ్ళి అంటే ఈ లోకానికి వెళ్ళి నువ్వు పని జరిగించు. ప్రభు గురించి, యేసు ప్రభుని గురించిన ప్రవచనం అది మళ్ళీ చూద్దాం ఏ విధంగా నెరవేరించు. అలాగే ఈ కుడి చేయి కొన్ని వచనాలు నేను త్వరగా టైం లేదు కనుక సాంగ్ ఆఫ్ సాలమన్లో, పరమగీతాల్లో 2:6లో నీ కుడి చెయ్యి లేకపోతే నీ ఎడమ చెయ్యి నా యొక్క తల నా తల కింద నీకు ఎడమ చెయ్యి ఉన్నది, లేకపోతే ఎడమ చేయకుండా నీ కుడి చేతే నన్ను ఆదరించుచున్నావు. ఈ మాటలు పరమగీతాల్లో కుడి చెయ్యి ఎడమ చెయ్యి 2 విషయాలు రాయబడ్డాయి అక్కడ. అంత మాత్రం ఇంకా అది చెయ్యి చాలా ప్రామాణ్యమైనది. మనము ప్రతిజ్ఞ చేస్తాం. మీరు ప్రతిజ్ఞ చేస్తామంటే, లేకపోతే ఎప్పుడైనా ఓత్ చేశారా? భార్య భర్తలను కలిపి మేము ప్రమాణం చేపిస్తాం కదా పెళ్లి రోజున, చేతులు కలిపి. ఏంటి అర్థం? చేతులే ఎందుకు కలపాలి? ఏం చెప్తుందంటే ప్రమాణం చేస్తున్నాను, ఒట్టు వేస్తున్నాను, నేను దేవుని సమక్షంలో, మనుషుల సమక్షంలో, సంఘం సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను అని చెప్పడం. అది ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ఫరింగ్ ద అథారిటీ అట్ ఈచ్ అదర్. అథారిటీకి లోబడతానని భార్య ఆ మాట చెప్పడానికి కష్టపడుతున్నారు ఈ దినాల్లో. కానీ అది ఏం చెప్తుందంటే భర్తను యజమానుడుగా, భార్య యజమానురాలిగా ఉండడానికి, ఇద్దరికి దేవుడు సమానమైన స్టేటస్ ఇచ్చాడు. కానీ అధికారం విషయం వచ్చినప్పుడు ఆయన భర్తను మరి ఒక ప్రశ్న అడుగుతాను, నిన్ను శిరస్సుగా పెట్టాను, ఎందుకంటే దేవుని యొక్క ఆధిపత్యాన్ని గురించి చెప్పడానికి దేవుడు ఆ విధంగా హైరార్కికల్గా లోబడే విషయాల్ని నేర్పించడానికి దేవుడు ఆ విధంగా చేశాడు. కాబట్టి ఇది ఒక ఓత్కి సంబంధించింది. తంత మాత్రం తర్వాత హస్తము ఈవెన్ జకర్యా గ్రంథం 3:3 అపోజిషన్ కూడా చూపిస్తుంది. ఏంటి అపోజిషన్ అంటే ఆ కుడి చేయి కానీ, అంటే దేవుని హస్తంలో కూడా చెప్పినప్పుడు నాకు విరోధంగా ఉన్న వారికి నా కుడి చేతిని నేను కుడి చేతిని ఉంచేది, నాకు విరోధముగా చేయి వారిని నా కుడి చేతిని వారిని అడ్డగిస్తానన్నాడు. అంత మాత్రం కాదు, ఇది సెల్ఫ్ డినయల్. కుడి చేయి ఒకవేళ నీ కుడి చేయి అభ్యంతర పరిస్థితి దాన్ని ఏం చేయమన్నాడు? నరికి. అమ్మా అంత ఈజీనా? అట్లయితే మన 2 చేతులు పోవాల్సిందే. ఏంటి అర్థం? ఇట్స్ ఎ ఫ్రేజ్. అంటే అర్థం ఏంటంటే నీ కుడి చేయి చేసే పనులు భయంకరంగా ఉన్నాయి, జాగ్రత్త. ఎందుకంటే చెప్పాను మీకు, మన కుడి చేయి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కుడి చేయి అంటే ఎడమ చేయకూడదు. ఎవరైతే మీరు ఏదైనా చెప్పారు అంటే దానికి ప్రామాణికం ఏంటి? పేపర్లో రాస్తారు, పత్రంలో రాస్తారు, ఏమంటారు దాన్ని, బాండ్ పేపర్లో రాస్తారు. కానీ కింద ఏముండాలి అమ్మా? మీరు చెప్పినవన్నీ పైన రాసినవన్నిటికీ నేను దానికి సూచన ఏంటి? సంతకంలో ఏముందండి అంటారు చాలామంది. చాలా సంతకంలోనే ఉంది, నీ బ్రతకంతా నీ సంతకంలోనే ఉంది. ఎన్నిసార్లు నువ్వు తప్పుడు సంతకాలు చేసావు?
మీకు తెలుసో తెలియదు, నేను చేశాను 2-3 సార్లు, అందుకే చెప్తున్నాను. పని చేయకుండా పని చేసినట్టు సంతకం చేశాను. అప్పుడు అంటే తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు, చూశాను. తర్వాత నేను ఒప్పుకోలేదు ఆ విధంగా, ఎందుకంటే నా బాస్ నాతో ఉన్నాడు కనుక ఆయన పని చేయలేదు, నేను కూడా పని చేయలేదు ఆ రోజు. కానీ పని చేసినట్లు పెట్టేమన్నాడు. అని పెట్టకపోతే ఆయనకు ఆ రోజు డిఏ రాదు. అంటే అంత మోసం అన్నమాట, లోకమంతా సంతకాలు మోసం. అంత మాత్రం కాదు, ఈ సంతకం ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ సంతకము ఫస్ట్ ఫైల్ మీద సంతకం సీఎం చేస్తాను అంటారు. ఏంటి అర్థం అంటే, నా అధికారానికి నేను చూపిస్తున్నాను, నేను చెప్పిన మాటకు అది ఓకే, నా సంతకం ద్వారా అది ఆజ్ఞ అవుతుంది, అది నంబర్ 1. ఓకే, తర్వాత సంతకం మాత్రం కాదు, మన చేత్తో అంటే కొన్ని విషయాలు చేయకూడని విషయాలు కూడా చేస్తుంది. మీకు ఇండియన్ పీపుల్కి చాలా చెడ్డ అలవాట్లు ఉంటాయి చేతులతో. అంటే ఎక్కడ పెట్టకూడదు చేయి అక్కడ పెట్టి మురికంతా తీసి మళ్ళీ అదే చేతిని మనము కడుక్కుండా తింటారు. మనం చాలామంది కడుక్కోరు, చేయి కడుక్కోకుండా తింటారు. కొంతమంది చేయిని వాళ్ళు మురికి అయినా కూడా దాన్ని మనకు షేక్ హ్యాండ్ ఇస్తారు, కడుక్కోరు వాళ్ళు, అంటే శుభ్రత లేని వాళ్ళు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఫెలోషిప్ అనేది క్లీన్లీనెస్కి సంబంధించినది. ఫెలోషిప్ పౌలు బర్నబాలు ఇద్దరు కూడా గలతీ సంఘానికి వచ్చారు. గలతీ పత్రిక రాస్తున్నప్పుడు పేతురు గమనించాడు, పౌలుకు దేవుడిచ్చిన అంటే అపోస్తల తత్వం ఎలాగొచ్చింది, నాకు దేవుని హస్తం ఆయనకి ఎలాగ తోడుగుందో చూచినప్పుడు అనేకులు యేసు ప్రభువును రక్షణలోకి తీసుకొస్తున్నాడు పౌలు. ఈ విషయం తెలిసినప్పుడు పేతురుకు అర్థం కాలేదు. పేతురుకి కొంచెమే అర్థమైంది, ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు అని. కాబట్టి ఏం చేశాడంటే పౌలుతో తన కుడి హస్తం ఇచ్చి, పౌలు బర్నబాలు ఏం చేశారు, రైట్ హ్యాండ్ ఇచ్చి ఫెలోషిప్, అవును నువ్వు మాతో పాటు అపోస్తులుగా ఉండు, నువ్వు అన్యజనులకు అపోస్తులుగా దేవుడు నియమించాడు, మమ్మల్ని ఇశ్రాయేలులకు లేకపోతే యూదులకు అపోస్తులుగా ఉంచాడని తన యొక్క రైట్ హ్యాండ్ ఇవ్వడము స్నేహానికి గుర్తు, ఫెలోషిప్కి గుర్తు. ఆ మాటకు ఒక ఇంగ్లీష్ లెసన్ ఏదో ఉంది, ఒక 6th క్లాస్లో 7th క్లాస్లోనో నేను చెప్పినట్టు గుర్తుంది నాకు. ఎందుకు రైట్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తారు అంటే, పాత దినాల్లో క్రొత్త వారిని చూచినప్పుడు వారు శత్రువా లేకపోతే దొంగన మిత్రుడా తెలుసుకోవాలంటే దగ్గరికి వచ్చినప్పుడు వాని చేతిలో ఏమి ఉండకూడదు అన్నమాట, కత్తి కానీ తుపాకి కానీ ఏమి ఉండదు. కాబట్టి ఎంటీ హ్యాండ్ నేను ఇస్తున్నాను, నీ ఎంటీ హ్యాండ్ నాకంటే వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ నాట్ ఎనిమీస్ అని అర్థం అని అక్కడ ఒక పాట ఉండింది. అది ఎంతవరకు నిజమో తెలియదు, మరి పాతకాలంలో ఆ విధంగా జరిగేవని రాశారు. ఏదేమైనప్పటికీ ఇన్ని చెప్పాను. ఆనర్, ఇట్స్ అ ఆనరబుల్ రైట్ హ్యాండ్. అంత మాత్రం ఇట్స్ షోస్ ద పవర్. అంత మాత్రం కాదు, లవ్, ఓత్, అపోజిషన్, సెల్ఫ్ డినైల్, ఫెలోషిప్, ఇన్ని విషయాలు బైబిల్లో కూడా రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క హస్తము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఉదాహరణకు ఎక్సోడస్ చాప్టర్ 9:3లో దేవుడు ఇశ్రాయేలుని రక్షించడానికి ఆయన ఐగుప్తీయుల మీద తన హస్తాన్ని చాచాడు, లేకపోతే ఆ హస్తాన్ని ఉంచాడు అని రాయబడి ఉంది. 2 విషయాలు ఉన్నాయి, చాచడం వేరు, ఉంచడం వేరు. అంటే అపాన్ అని వేరు. అపాన్ అనే మాట నా చెయ్యి భారముగా ఉన్నది అంటే ఆయన హస్తము భారంగా ఉందంటే ఆయన ఉగ్రత ఉంది అని అర్థం, ఆయన తీర్పు ఉంది అని అర్థం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూడండి, 9వ అధ్యాయం 3వ వచనం, నిర్గమకాండం 9:3 చదువుతున్నాను. ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, వంటల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. యెహోవా బాహుబలము. మీకు తెలుసు, తెలుగులో ఒక ఫిలిం వచ్చింది, అప్పుడు చాలాసార్లు ఏంటిది ఇది అనుకున్నాను. మీకు తెలుసు బాహుబలి అని కదా. ఏంటిది బాహుబలి అంటే ఏంటిది? కండలు తిరగడం కాదు, కండలు చూపించడం కాదు. ఇక్కడ దేవుని హస్తము బాహుబలము అనే వ్రాయబడి ఉంది. బాహువు అంటే చెయ్యి. కాబట్టి ఆయన బలము ఏంటో చూపించాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. అంత మాత్రం కాదు, దేవుని హస్తము చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం
19వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 19:21. దేవుని హస్తము నన్ను మోతి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. దేవుని హస్తం నన్ను మోతి ఉన్నది. మీకు తెలుసు దేవుని హస్తం ఎలాగ మోతుతుందో. నేను మళ్ళీ ఇంకో విషయాన్ని చెప్పినప్పుడు మీకు చెప్తాను దేవుని హస్తం ఎలాగ మోతుతుందో. రెండవది, దేవుని హస్తము సెక్యూరిటీని చూపిస్తుంది. సెక్యూరిటీ అంటే ఏమర్థము? భద్రత. ఆ మాటకు వస్తే యెషయా గ్రంథం 49:16లో, యెషయా గ్రంథం 49:16, 49:6లో, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. ఏంటి అరచేతిలో చెక్కడం ఏంటి? ఆయన ఏమన్నా రెడ్ ఏమంటారు, మీరు కలర్ వేసుకుంటారు చూడండి, గోరింటాకు కాదు అది, చెక్కి ఉన్నాడు. ఎలా చెక్కి ఉన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము రండి మాట చూద్దాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన మాట ఇది కూడా. యోహాను సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభువు వారు స్వయంగా ఈ మాట చెప్పారు. 29వ వచనం, 10:29. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. తండ్రి చేతిలో నుండి ఎవడును వారిని అపహరింపడు. చేతిలో నుంచి అపహరించు. దేవుడు మనకు భద్రత కలుగజేస్తాడు అని అర్థం. మన జీవితంలో మన యొక్క రక్షణకు భద్రత ఉంది. రక్షణ ఇది ఆయన విలువ పెట్టి తన హస్తాలు చాచి మన హస్తాల కొరకు తన హస్తాలని బలిగిచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన తన హస్తాలను కూడా మన కొరకు ఏం చేశాడు? మన పాప హస్తాల కొరకు తన హస్తాల్లో చీలలు కొట్టించబడ్డాయి, రక్తం కార్చబడింది. అందుకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన అంటే చేతుల్లో కాళ్ళల్లో చీలలు కొట్టినప్పుడు నమ్మలేరు. మన లేచినప్పుడు నమ్మలేదు థామస్. అందుకే దగ్గరికి వచ్చి ప్రభు అన్నాడు, రా ఇదిగో చూడు, సీ దిస్ ఇస్ మై హ్యాండ్స్, నా చేతులు చూడు. దాంట్లో ఇంకా గుర్తు ఉంది. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు కూడా ఆయన చేతి గుర్తుల్ని చూడగలదు. మన కొరకై ఆయన చిందించిన రక్తం, తన చేతుల ద్వారా మన కొరకు తను చేసిన పరిహారాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన యొక్క సెక్యూరిటీ మనము జ్ఞాపకం చేస్తాం. అంత మాత్రం కాదు, ఇదే నిర్గమకాండం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన ఇశ్రాయేలీయులను తన బాహుబలము చేత వారిని బయటికి తీసుకుని వచ్చాడు. బాహుబలము చేత అంటే తన చేతుల యొక్క బలము చేత ఆయన బయట ఎట్లా తీసుకొచ్చాడు? మీకు ఈ బాహుబలము అంటే అర్థం ఏంటి అంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, దేవుని యొక్క శక్తి. మీకు బాగా అర్థం కావాలంటే యేసుక్రీస్తు వారిని గురించి చెప్తారు. యేసుక్రీస్తు వారే దేవుని యొక్క శక్తి. ఇది ఎలాగో తెలుస్తుందంటే, యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయనను చాలా తక్కువ అంచనా వేసి ఆయన గురించి ఈ మాటలు చెప్తూ ఉన్నారు. లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 11:20. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని వ్రేలితో. దేవుని వ్రేలి అంటే చేతిలోనే ఒక భాగం కదా. వ్రేలి అనేది చేతిలోని ఒక భాగం. వాళ్ళు అన్నారు, బయల్జెబూబు వలన నువ్వు దయ్యాలు ఎలగొడుతున్నావు, నీ శక్తి నీది కాదు అన్నారు యేసు ప్రభువును. అందుకు ప్రభువు ఈ మాటలు చెప్పాడు, నేను దేవుని వేలుతో దయ్యములను వెలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా ఏమవుతుంది? దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చింది. నేనే మీ దగ్గరికి వచ్చాను, దేవుని రాజ్యముగా నేను చేయడానికి మిమ్మల్ని వచ్చాను అని ప్రభు వారికి చెప్పాడు. ఈ మాట దేవుని వ్రేలు అంటే ఏంటి అంటే, ఒకవేళ మనం బాగా అర్థం చేసుకోవాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. అదే సందర్భం అది కూడా.
బయల్జెబూబు వలన దయ్యం వెళ్ళగొడుతున్నాడు అని చెప్పినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఇది. 28వ వచనం 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెలుగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీదకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మ అయిన దేవుని హస్తమైన క్రీస్తు మన దగ్గరికి వచ్చాడు, మన మధ్య నివసించాడు. అది దేవుని హస్తాన్ని గురించి అంటే మనకు చూపించే పాఠాలు. తర్వాత ఆయన హస్తము మహత్కార్యములు చేసింది అని రాయబడింది. నేను అన్ని వచనాలు చదవడం లేదు. కీర్తన 31:15 ప్రకారం దేవుడు మనకు తన యొక్క సమస్తమైన ప్రావిడెన్స్ని, మన అవసరతలన్నింటినీ ఆయన తీరుస్తాడు. 145వ కీర్తన 16వ వచనం ప్రకారం ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. 139:10వ వచనం ప్రకారం ఆయన మనకు ఏం కలుగజేస్తాడు? భద్రతను సెక్యూరిటీ లేకపోతే ప్రొటెక్షన్ని మనకి ఇస్తాడు. కీర్తన 75:8 ప్రకారం దేవుని హస్తము మనల్ని పనిష్ కూడా చేస్తుంది. అంటే పనిష్మెంట్కి కూడా ప్రభు హస్తాలు ఉన్నాయి. అంత మాత్రం కాదు, ఇదే హస్తాలు దేవుని హస్తము యెషయా గ్రంథం 65:2లో ఆయన తన బాహు చాచి ఏం చేస్తున్నాడు? దినమెల్లా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే తనకు విరోధముగా ప్రవర్తిస్తున్నారో వారికి పక్షంగా దేవుని తన కృపను ఇంకా పెట్టుకొని ఉన్నాడు. తన హస్తాలను చాచి తిరిగి వస్తారని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇది దేవుని హస్తాన్ని గురించి చెప్పిన మాటలు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే ఎలాగో అంటే కొంతమంది జీవితాల్లో వారు గుర్తెరిగారు, దేవుని హస్తం నాకు తోడుగా ఉంది, దేవుని యొక్క తోడు నాకుగా ఉంది. మీరు దావీదు విషయంలో కానీ, యోసేపు విషయంలో కానీ, అంత మాత్రం కాదు దానియేలు విషయంలో కానీ మీరు చదివితే వారి చరిత్రలో దేవుడు వారితో ఉన్నందున, దేవుడు వారికి తోడై ఉండినందున, దేవుని యొక్క కరుణాహస్తం వారికి తోడుగా ఉన్నందున వారు చేసిన పనులన్నీ కూడా సఫలమైనవి. ఉదాహరణకు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా గ్రంథాన్ని గురించి చెప్పినప్పుడు ఇశ్రాయేలు యొక్క జీవితంలో చాలా వాళ్ళు గొప్పగా ఏంచే దేవాలయాన్ని శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. నెబుకద్నెజరు కాల్చివేశాడు. మరి దేవాలయం పడగొట్టబడింది, మొత్తం కాల్చివేయబడింది, గుమ్మాలు ఎంతో దీనస్థితిలో ఉన్నారు. తిరిగి దేవుడు నెహెమ్యా అంటే ఒక దాసుని ద్వారా నెహెమ్యా ద్వారా అది కట్టడానికి దేవుడు 3 వ్యక్తుల్ని ఎన్నుకున్నాడు, వారి ద్వారా కట్టుకున్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 2:18. ఇది కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తంను గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలనే నేను వారితో చెప్పి తిని. దేవుని హస్తము గురించి చెప్పినప్పుడు వారు బలం తెచ్చుకున్నారు అని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క కరుణాహస్తం ఈజ్ అ మర్సిఫుల్ హ్యాండ్. దేవుని హస్తము కరుణతో కూడింది. అంటే కరుణతో కూడింది అంటే అర్థం ఏంటి? మన అక్కర్లను ఆయన తీర్చే హస్తం. అది మన అక్కర ఏంటో ఆయనకు తెలిసిన హస్తం. ఎజ్రా గ్రంథం అదే ముందు నెహెమ్యా గ్రంథం కంటే ముందుగా ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. చాలాసార్లు ఈ ఎజ్రా ఈ శాస్త్రి ఈయన చెప్పిన మాటలు కూడా దీంట్లో ఉన్నాయి. చూడండి 18వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనం, 18వ వచనం. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒక షెరెబ్యాను అతని కుమారుడు సహోదరులను 18 మందిని తోడుకుని వచ్చి ఆ ప్రజ్ఞావంతుడు మహిళ కుమారుడు ఒకడు, ఈ మహిళ ఇశ్రాయేలుకు పుట్టిన లేవి వంశస్థుడు. ఏమైందంటే వారు తిరిగి వచ్చారు. అక్కడ ఆరాధన చేసుకుందామంటే ఎవరైనా లేవీని పట్టుకోవడం అంటే ఒక్క లేవీడు కూడా లేడు. అప్పుడు ప్రార్థన చేశారు. చేస్తే ఈ లేవీయుడు ఒక వంశస్థులు ఉన్న ఒకరిని పట్టుకొని వచ్చారు. కాబట్టి చాలా వాళ్ళు చేసిన పనులు ఏంటంటే అక్కడ దేవుని కార్యాల కొరకు వారు అక్కడ బలిపీఠాలు కట్టారు. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది 22వ వచనంలో, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించి వారందరి మీదకి వచ్చినట్టు మేము రాజుతో చెప్పి ఉంటుంది కనుక రాజుతో చెప్తున్నారు ఈ మాట. ఆయన హస్తం తోడుగా ఉంటే మేలు జరుగుతుంది, కానీ ఆయన విసర్జిస్తే వారి మీదికి ఉగ్రత వస్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మాకు దారిలో ఎవరైనా దొంగలు కొడతారేమో, మేము తీసుకుపోతున్న బంగారము లేకపోతే రాజు ఇచ్చిన అవన్నీ తీసుకువెళ్తున్నారు ఆ మందిరం కట్టడానికి బబులోన్ నుంచి.
కాబట్టి మధ్యలో ఎవరైనా దోపిడి దొంగలు తీసుకుంటారేమో, మాకు సైన్యం కావాలని అడిగారు. అడగడానికి ఏం చేసిన, అడిగిన తర్వాత ఆయనకి ఏమైపోయిందంట, అడిగాడు రాజుని పంపించమని. ఏముంది 22వ వచనము చివరి మాట, మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం కలుగునట్లు చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయటకు సిగ్గు నాకు తోచాను. ఒక పక్క దేవుని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని హస్తం గురించి మాట్లాడుతున్నాడు, దేవుని హస్తం ఎగెన్స్ట్ అయితే ఏమవుతుందో చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు, దేవుని హస్తం మాకు తోడుగా ఉంటుందని చెప్పి ఏమంటున్నాడు, రౌతులను గుర్రము అంటే మాకు సైన్యం కావాలి మా దారిలో పోవడానికి అని. సిగ్గు అనిపించింది. తర్వాత ఇదే మాట నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంది. 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9 సరే ఇదే అధ్యాయంలోనే 28వ వచనంలో కూడా ఆ మాట ఉంది. 31లో ఉంది, 28లో కూడా ఉంది. స్వేచ్ఛార్పణ తెచ్చారు. మేము మొదటి నెల 12వ దినం ముందు యెరూషలేములోకి వచ్చేటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచిన వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున, కాబట్టి దేవుడు వారిని తప్పించు, నా అంటే సైన్యం కాదు, దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. ఇది దక్షిణ హస్తము, లేకపోతే డెక్స్ట్రోడోమిని అంటే ఈ గ్రీక్ పదంలో ఏంటి ఈ పదము అంటే ఇది శక్తికి సంబంధించింది, దేవుని శక్తి. మీకు దేవుని న్యూ టెస్టమెంట్లో చాలా జాగ్రత్త చదివితే ఇదే దేవుని హస్తం గురించి రాస్తూ 1వ అధ్యాయం లూకాసు వార్త యోహాను గురించి రాస్తూ ఒక మాట, యోహాను పుట్టినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట. లూకాసు వార్త మొదటి అధ్యాయం, క్షమించండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము 66వ వచనం, ప్రభువు హస్తముతోని తోడై ఉండినందున కనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడుగును అనే వాటిని మనసులో ఉంచుకొని ఉండ్రి. సరే, ఇక్కడ యోహాను గురించి దేవుని హస్తం అతని తోడుగా ఉందని రాయబడింది. కానీ యేసు ప్రభువు గురించి రాయబడినప్పుడు ఆయన హస్తము అని రాయలేదు, ఆయనకు దేవుని హస్తం తోడుగా ఉన్నందున కానీ రాయలేదు. ఆయన ప్రభువు శక్తి ఆయనకు తోడుగా ఉన్నందున, ప్రభువు ఆయనతో ఉన్నందున అనే మాటలు రాయబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే ఆయనే ప్రభు హస్తం. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆయన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంది అని మర్చిపోకూడదు, ఆయన రైట్ హ్యాండ్. ఎందుకంటే ఇశ్రాయేలు జీవితంలో వారు అనుభవించిన శ్రమలు, కష్టాలు, వారు దేవుణ్ణి తొందరగా మర్చిపోయారు, తొందరగా దేవుణ్ణి కీర్తించారు, దేవుణ్ణి మహింపరిచారు. ఆ మాటకు వస్తే ఎర్ర సముద్రం దాటిన వెంటనే పాట పాడినారు. మొట్టమొదటి పాట ఏం పాట అది? యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం అంటూ బాగా పాట పాడారు. ఎంత చక్కగా పాడారంటే దాంట్లో దేవుని దక్షిణ హస్తాన్ని గురించి కూడా వారు గానం చేశారు. చూడండి 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయము 6వ వచనం, ఎవరైనా చదువుతారా? నిర్గమకాండం 15:6, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చిక్కుకొట్టిన. వారికి అర్థమైంది దేవుని హస్తం ఏం చేస్తుందో. బలము నుండి వారిని విడిపించింది. వారి యొక్క జీవితంలో ఈ హస్తం గురించి చాలా విషయాలు ఉన్నాయి. నేను అంటే బాహుబలం చేత ఏ విధంగా ఆయన నడిపించినాడు, ఒక గద్ద తన రెక్కల మీద పిల్లల్ని ఏ విధంగా ఆడించుకొని దానికి నేర్పుతుందో అలాగున వారిని నడిపించాడు. ఈ దక్షిణ హస్తము, కుడి హస్తము ఏం చెప్తుందంటే ఆయన ఆలోచనను, ఆయన యొక్క మనల్ని నడిపించే విధానాన్ని చూపిస్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే శ్రమల్లో వెళ్తున్నప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియని క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు దేవుడు మనం నడిపించే విధానం ఏంటంటే ఆయనను ఆనుకొనాలి, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు మాత్రమే ఆయన ఆలోచన మన యందు నెరవేర్చబడుతుంది. చాలాసార్లు మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని దేవుణ్ణి అడుగుతాం, ప్రభు ఇది చెయ్యి, అడుగుతాం. దేవుడు కొన్నిసార్లు ఇచ్చేస్తాడు, ఎందుకంటే మొండివాడని తెలుసు. కానీ తర్వాత ప్రభు ఇది నాకు ఎందుకు ఇచ్చినావు అని మళ్ళీ ఆయన మీదే వేస్తాం. అందుకే దేవుడు ఏ సమయంలో ఏమి ఇవ్వాలనో ఆయన తెలుసు. పేతురుకు బాగా అర్థమైంది. పేతురు మునిగిపోతూ ఉన్నాడు అలలను చూచి.
శ్రమలు అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రమలు అని చెప్పచ్చు. బాగా తెలుసు తనకు సముద్రం గురించి, అలల గురించి తెలుసు. మునిగిపోతూ ప్రభువా నశించిపోతున్నాను, నన్ను కాపాడమన్నాడు. వెంటనే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావను తన చెయ్యి పట్టి ఆయనను లేపాడు. అంత మాత్రం కాదు, ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంటిలో చిన్న చనిపోయింది, అందరు గోళ్ళు చేస్తున్నారు. ప్రభువు ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి ఏమన్నాడు, తలితాకుమి అంటే చిన్నదాన లేము అన్నాడు. లేచాడు, చెయ్యి పట్టి లేపాడు. ఇంకో ప్రభు తన చెయ్యి చాచి కుష్ఠరోగిని నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్మని తన చెయ్యి చాచి వాడిని ముట్టాడు. ఎన్నిసార్లు ఈ మాటలు రాయబడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే తన చెయ్యి అదృశ్యమైన చెయ్యి, తన చెయ్యి మనల్ని నడిపించే చెయ్యి, తన చెయ్యి మనల్ని భద్రపరిచే చెయ్యి, తన చెయ్యి మనల్ని ఆశీర్వదించే చెయ్యి, తన చెయ్యి మనకు రక్షణను అనుగ్రహించిన చెయ్యి. ఎట్లాగ రక్షణ అనుగ్రహిస్తుంది ఆయన యొక్క అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ అంటే యెషయా గ్రంథం 59:1. యెషయా గ్రంథం మనకందరికీ బాగా పరిచయమైన మాటలు ఇవి, వచనాలు అనేకసార్లు చదువుకున్నాము, తిరిగి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 59:1 రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. మీకు తెలుగు అర్థం కాదేమో, ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఏమర్థం, లార్డ్స్ హ్యాండ్ ఈజ్ నాట్ షార్టెడ్ అంటే మంచి ట్రాన్స్లేషన్ అది. ఇంకో మాట ఏంటంటే ఆయన హస్తం కురుచగలదంటే ఇచ్చినట్టు ఇచ్చి వెనకలు తీసుకోలేదు, చిన్నగా చేసుకోలేదు. ఆయన హస్తాన్ని చాచి మనకు ఇస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క ఇంకో మాట రాయింది, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. అంటే అర్థం ఏంటంటే మనము ఆయన సన్నిధికి రాకుండా ఉండడానికి ఆయన హస్తములు ఎదుట మనం చూచినప్పుడు ఆయన హస్తములకు మనకు అడ్డం ఉంది, ఏముంది, పాపం ఉంది. అందుకే మనం పొందలేకపోతున్నాం. యాకోబు భక్తుడు ఈ మాట రాశారు, మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా, మీరు దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు, భోగముల నిమిత్తం అడుగుతున్నారు. మీ ఇష్టం యొక్క అంటే మీరు సంతోషించి మీ అంటే ఇతరుల యొక్క సంతోషాన్ని మీరు కోరడం లేదు, మీ స్వనీతిని స్వలాభం కొరకు అడుగుతూ ఉన్నారు. అందుకే మీరు పొందడం లేదు అని యాకోబు భక్తుడు అంటే దాంట్లో ప్రార్థన గురించి రాశాడు. కాబట్టి ప్రభువు మనల్ని మనం పిలిచినప్పుడు ఆయన ఆలకిస్తాడు. మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేసింది కనుక మన ప్రార్థన ఆయన ఆలకింపకున్నాడు అని రాయబడి ఉంది. అంత మాత్రం కాదు, 65వ అధ్యాయం 2వ వచనం, 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనొచ్చు లోపడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు, ఈ చేతులు ఇంకా చాపబడి ఉన్నాయి. తన చేతులు చాపి మన వైపు చూస్తూ ఉన్నాడు. మనం తిరిగి అనే వద్దకు వెళ్ళాలి. ఎందుకంటే మన ఆలోచనలు మంచివి కాదు, మన మార్గాలు సరిగా లేవు. మీ ఆలోచన విధానం ఎలాగుందో నాకు తెలియదు. మీ సెల్ ఫోన్ చూస్తే మీ ఆలోచన ఏంటో మాకు అర్థమవుతుంది. దేవుడు మీ సెల్ ఫోన్ తీసుకొని ఇక్కడ ఒక నిమిషం నీ పాస్వర్డ్ నాకు చెప్పు అంటాడు అనుకో, దేవుడు చెప్పకుండా ఉండలేవు. ఆయనకు ముందుగానే తెలుసు, నీ పాస్వర్డ్లు తెలుసు, నీ బ్రతుకు బయట తెలుసు, లోపల తెలుసు. ఇక్కడ కూర్చున్నాము, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి మన జీవితాల్లో కదా. దేవునికి సమస్తం ఎరిగినవాడు. అందుకే 130వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నేను ఎక్కడికి పారిపోతా, ఆకాశానికి పోతే ఆడున్నావు, ఇంకెక్కడికన్నా పోదామని బయలుదేరితే నువ్వు అక్కడ భూదిగంతంలో వరకు నువ్వు రెక్కలు కట్టుకొని పారిపోదాం అనుకుంటే అక్కడ కూడా ఉన్నావు. పోనీ నేను పాతాళంలోకి నీళ్ళల్లోకి వెళ్ళిపోతాను, లోపలికి వెళ్ళిపోతాను, నువ్వు అక్కడ కూడా ఉన్నావు. నీ ఎక్కడికి పారిపోతాను, నీ దగ్గర నుంచి, నీ ఆత్మ దగ్గర నుంచి నేను ఎక్కడికి దేవునికి దేవుని నువ్వు దాపెట్టుకొని దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళాలంటే నీకు సాధ్యం కాదు. కాబట్టి కారణం, అందుకే భక్తుడు ఏమంటాడంటే ఆయనకు మరుగైనది ఏదియూ లేదు, చూడగలడు, స్పష్టంగా చూడగలడు. కాబట్టి ఏం చేయాలి మనము, దేవునికి తెలియలేని గమ్మని ఉండకూడదు. నువ్వు చేసిన తప్పును పాపమును ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవడమే కాదు, ప్రతి వారం ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు అని చెప్పి మళ్ళీ చేస్తూ ఉంటే హ్యాబిచువల్ సిన్ ఏం చేస్తుంది తెలుసా మిమ్మల్ని? హ్యాబిచువల్ సిన్ ఏం చేస్తుందంటే మీరు దాన్ని సమర్థించుకుంటారు.
అందరు చేస్తున్నారు, నేను ఒక్కనేనా? అందరు చూస్తున్నారు, నేను ఒక్కడేనా? అందరు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు చిన్నవాడిని? ఇన్ని అంటే దాన్ని ఏం చేస్తే సమర్థించుకోవడం ప్రారంభిస్తారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దురభిమాన పాపములు నన్ను వేలనీయతులైనా. దురభిమానం నాలో అంటే అభిమానం ఉంది, మంచి అభిమానం కాదు, అది పాపం ఏలుతుంది ఆయనను. కాబట్టి ఆయన అన్నాడు, నిర్దోషిగా నన్ను చేయి, నా హృదయము, నా యొక్క ప్రార్థన, నా యొక్క నీ సన్నిధిలో అది అంగీకారంగా ఉండడానికి సహాయం చేయని దేవుని దగ్గర తను అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎంఆర్ఐ అది ఆయన ఎంఆర్ఐ చేశాడంటే నువ్వు ఏమీ దాచుకోలేవు. దయచేసి ఈ దినాల్లో ముఖ్యంగా ప్రభు రాకడ సమీపంలో నిందారహితులుగానో నిర్దోషులుగానో పరిశుద్ధులుగానో మనం జీవించాలి. కారణం లోకం యొక్క మాయ నటన గతించిపోతుంది. ప్రభు మనల్ని పిలిచే పిలుపు కూడా చాలా సమీపంగా ఉంది. సంఘముగా ఎత్తబడే దినాల్లో ఉన్నాము. కాబట్టి మనం పవిత్రంగా ఉండడానికి చూసుకోవాలి, నిర్దోషులుగా ఉండడానికి చూసుకోవాలి. లోక మాలిన్యము మనం అంటుకోకూడదు. మన పెదవులు పవిత్రంగా ఉండాలి, మన కళ్ళు పవిత్రంగా ఉండాలి, మన చెవులు పవిత్రంగా ఉండాలి. అంటే ఏమర్థము? మనము మహిళలోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్త పడాలి, పవిత్రపరచబడాలి. దేవుని వాక్యం ద్వారా పవిత్రపరచబడాలి. దేవుని యేసుక్రీస్తు రక్తంలో మనము మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి దేవుని హస్తము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది, మనల్ని క్షమిస్తుంది, రక్షిస్తుంది. ఈ మాట చెప్తే యెషయా గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. నాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరు, కానీ నీ దక్షిణ హస్తం నన్ను ఆదుకుంది. నీ దక్షిణ నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ వలనే ఆదరణ నన్ను ఆదరించుచున్నది. 145వ కీర్తన అనుకుంటాను. కీర్తనకారులు అనేకసార్లు చెప్పారు ఏంటంటే దేవుని యొక్క సన్నిధి వారితో ఉన్నట్లు వారు గ్రహించారు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాము ఏ విధంగా ఆయన మనల్ని చూస్తానంటే, యెహోవా అట్లయితే దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? మీరు చూశారు కదా, మన యొక్క ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయినాయో లేదో నాకు తెలియదు. చీట్లు వేసాము, ఓట్లు వేసాము, ఎన్ని ఓట్లు వేసినా ఏం చేసినా మానవుడు చీట్లన్నీ కూడా ఒడిలో వేయబడతాయి, కానీ యెహోవా తీర్మానము స్థిరము అని రాయబడింది. మీ మాటకు వస్తే ఇప్పుడు ఒకవేళ తప్పు చేశారనుకుందాం, మన వ్యవస్థలన్నీ కూడా తప్పులు చేస్తున్నాయి. న్యాయం తీర్చగలిగిన వ్యవస్థలు కూడా మోసం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు న్యాయం చేసేవాడు ఒక్కడే. ఎవరు? మన న్యాయం ఎక్కడుంది? ప్రభు దగ్గరే ఉంది. కాబట్టి ఎవరికి దగ్గరికి వెళ్ళాలి మనము? న్యాయాధిపతి అయిన దగ్గరికి వెళ్ళాలి. ఆయన నీతి గల న్యాయాధిపతి, మామూలు న్యాయాధిపతి కాదు, నీతి కలిగిన వాడు. అన్యాయస్తుడు న్యాయాధిపతి కాదు. వాడు డబ్బులు తీసుకుంటాడు, వాడు మోసం చేస్తాడు. అన్నకు బాగా తెలుసు, నిరంజన్ అన్నకు, ఈ న్యాయాధిపతులు ఎట్లా ఉంటారు, జడ్జెస్ ఎలాగ ఉంటారు. భారతదేశంలో జడ్జెస్ చాలామంది దే ఆర్ నాట్ అప్రైట్ పీపుల్. న్యాయము నీతిని జరిగించేది మన ప్రభు అనేసి, ఆ ప్రభు దగ్గరికి మనము వస్తే న్యాయం జరిగించి నీతిని, సమాధానమును, కనికరమును చూపుతాడు. కాబట్టి ఆయన సన్నిధికి మనం వచ్చాం. ఉదయకాలంలో ప్రశ్న ఏంటంటే, ఎవరి హస్తం వైపు నువ్వు చూస్తున్నావు? అంటే హస్తం అంటే కాంగ్రెస్ అనుకోవద్దు. మళ్ళా ఏ హస్తం వైపు చూస్తున్నావు అంటే నీకు సహాయం కొరకు ఎక్కడ చూస్తున్నావు? 121వ కీర్తనలో దావీదు అంటాడు, ఆ కీర్తనకారుడు దావీదు అంటారు, ఎందుకంటే ఆయన ఎక్కువ సార్లు దేవుని మీద ఆధారపడ్డాడు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల వైపు చూస్తున్నాను, కానీ కొండలు ఏమున్నాయి? అవి కొండల దగ్గర నుంచి రావు. సహాయం ఎవరి వల్ల కలుగుతుంది? ఆయన వల్లనే కలుగుతుంది. మధ్యాహ్న సమయంలో నీకు సహాయం కావాలన్నా, నీ చేతులు బలహీనమైపోయినాయి. అందుకే నెహెమ్యా ప్రార్థన చేసినట్టు చేయాలి. ప్రభువా, నా హస్తాల్ని నువ్వు బలపరచు, నా హస్తాలు నువ్వు బలపరచు, నన్ను బలపరచు. అంటే అర్థం ఏంటి? నా హస్తాలు బలపరచు, నేను పని చేసుకుంటాను, నేను చేస్తాను. దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహిస్తాడు. ఈ దినంలో నీవు వెళ్తున్న పరిస్థితుల్లో, నీ సమస్యలో, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో, నీ జీవితంలో నువ్వు వెళ్తూ ఉంటే భయపడొద్దు. ప్రభు నీతో ఉన్నాడు. మనుషుల యొక్క సహాయం వ్యర్థమే. మనుషులు సహాయం చేయాలి, చేపిస్తాడు దేవుడు. దేవుడు ఎట్లా డైరెక్ట్గా తన చేయి పెట్టి ఇట్లా ఇయ్యడు, మనుషుల ద్వారానే ఇస్తాడు.
కానీ తన దక్షిణ హస్తం చేత అనేకులను లేపుతాడు. కోరేషును అంటే అన్యులైన కోరేషును కూడా లేపి ఏం చేశాడు? తన మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. నెబుకద్నెజరు నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు, నా చిత్తం నేర్చే మందకాపరి అన్నాడు. ఇదే హస్తము. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది భయంకరమైన హస్తం. మనం ఒకవైపే చూసాము, ఆయన దాక్షిణ్య పూర్ణుడు ఈ హస్తంలో. కానీ ఇంకో హస్తం ఉంది, ఏంటంటే జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం. హెబ్రీ పత్రిక ఏంటి సంగతి అంటే 12వ అధ్యాయం చివరి వచనం, క్షమించండి. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయన చేతిలో పడుట భయంకరం. ఇంకొక చోట ఉంది హెబ్రీ పత్రికలోనే, దేవుని యొక్క తీర్పులు, ఆయన హస్తము జీవం గల తీర్పు, తన ప్రజలకు తీర్పుగా తీరుస్తాడు. కాబట్టి ఈయన చేతిలో పడడం బహు భయంకరం. ఇంకో మాట కూడా రాయబడి ఉంది, ఈ హస్తము అంటే దేవుని హస్తము మనకు తోడుగా ఉండకపోతే ఏమైతే మన శత్రువులు మనల్ని ఏం చేస్తారు? దాసులుగా చేస్తారు. అంటే సంబడి బాస్ ఓవర్ అస్. పిచ్చోడు ఎవడైనా అంటే మనకు పనికిరాడు అనుకున్నవాడు, మనం లెక్కలు పెట్టని వాడు మన మీదకి ఎక్కి అంటే రాజుగా లేకపోతే అధికారిగా అయ్యాడనుకోండి, వాని కింద పని చేయాల్సి వస్తుంది. అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. నాకు తెలుసు, చాలాసార్లు నేను పని చేశాను అట్లా. నా బుద్ధిహీనతను బట్టి దేవుడు ఏం చేశాడంటే నేను లెక్క పెట్టని వాడిని నాకు అధికారిగా పెట్టాడు. అప్పుడు అర్థమైంది నాకు దేవుని నుంచి అధికారం వస్తుంది. ఇంకో మాట చెప్తా అంటే పేతురుని అడుగుదాం. పేతురు ఏం చేయాలి దేవుని హస్తంతో అంటే ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఎందుకంటే మునిగిపోతూ లేచాడు, అబద్ధం అంటే తను ఎరగనని బొంకాడు. ఆయన ప్రభువు తనను కనికరించాడు. ఆయన వైపు చూసినప్పుడు ఆయన తనను క్షమించి పేతురును తిరిగి సమకూర్చినాడు. ఈ పేతురుని అడిగితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు. చాలాసార్లు చదువుకుంటాం కదా, ఇది దీన మీద మనస్సు, బలిష్టమైన చెయ్యి. ఏంటి బలిష్టమైన చెయ్యి అంటే? కొట్టి పడేస్తుంది. ఏ శత్రువైనా ఎవరైనా కూడా పక్కన పడేస్తుంది నీ కొరకు. నువ్వేం చేయాలి? నువ్వు ఆయన సమయం కొరకు ఆయన హస్తం క్రింద, ప్రభా నీవే నా ఆశ్రయము, నీ హస్తం నాకు, నీ కరుణా హస్తం నాకు తోడుగా ఉంటే చాలు. బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండాలి. ఎందుకంటే ఒకవేళ నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా చదువు, నా డబ్బు, నా హోదా అని నువ్వు అనుకుంటే ఏం చేస్తాడంటే అహంకారాలను ఆయన ఎదిరించి దీనులకు తనకు, ఇదే మాటలో ఉంది చూడండి, ఇదే ఈ జేమ్స్ యాకోబు పత్రిక 4:6 అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది. కాబట్టి మనస్కులారా అంటే రెండు మనస్సులున్న వాళ్ళారా దేవుని దగ్గర రండి, ఆయన సన్నిధి తగ్గించుకోండి, పాపములను వదిలిపెట్టి ఆయన సన్నిధిలో నిందారహితులుగాను నిష్కలంకులుగాను దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వ ఎక్కడున్నాడు? యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? ఎఫ్ఎస్సి పత్రిక ఇంకో వచనాలు చెప్తాను, టైం ఉంది కనుక. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం మధ్య భాగంలో ఉంది, చదువుతాను, 20వ వచనం చదువుతాను. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందును మాత్రమే కాక రాబో యుగం పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగాను పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. అలాగనే పేతురు మొదటి చివరిగా ఈ వచనం చదివి ముగిస్తాను. పేతురు మొదటి పత్రిక
3వ అధ్యాయము చివరి వచనం, 1 పేతురు 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. యేసు ప్రభు వారితో స్వయంగా తను చెప్పాడు పిలాతుతో, నువ్వు ఆ దినం నా మనిషి కుమారుడు దూతలతో వస్తాడు, దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు, అప్పుడు చూస్తావు అన్నప్పుడు నువ్వు నిజంగా మెస్సయ్య చెప్పు మాతో అన్నారు. చెప్పినారు. అప్పుడు ప్రధాన యాజకుడు అన్నాడు, ఇంకేం పని, ఆయన దేవదూషణ చేస్తున్నాడు అన్నాడు. దేవుని కుడిపార్శ్వన కూర్చుంటాడా, పక్కన కుడివైపు కూర్చుంటాడా అన్నాడు. అందుకే ఆయన సిలువ వేయడానికి సిద్ధపరిచారు. నిజమే, యేసు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు, మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడంటే అది మన కొరకై ప్రార్థించడం, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు